మాస్టర్‌తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సర్వే సంస్థ అధినేత కేకే గారున్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. కేకే సర్వే అంటే ప్రపంచం అంటే నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో తెలుగోళ్ళు ఉన్నారండి. అవునండి. ప్రపంచం అంతా కూడా కేకే సర్వే వాళ్ళు ఎవరు కేకే, కేకే అనుకుని నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళండి. థ్యాంక్ యూ. అయితే మీరు ఈ మెజారిటీలు అంటే మీరు ఒక రిజల్ట్ ఇచ్చారు. మెజారిటీలు కూడా ఊహించారా? మెజారిటీలు. అంటే మెజారిటీలో మేము అనుకున్న దానికంటే కొద్దిగా పర్సెంటేజ్ పెరిగిన మాట వాస్తవం సార్. బట్ మేము రిపోర్ట్ ఇస్తున్న ఎవరికైనా క్లయింట్‌కి ఇస్తున్నా, ఇంకెవరికి రిపోర్ట్ మేము సేల్ చేస్తున్నప్పుడు కూడా లీస్ట్ మెజారిటీ ఇస్తాం సార్. అంటే మాకు ఒక 55,000 కనపడుతుందనుకోండి. మేము 40,000 మెజారిటీ మాత్రం ఇస్తాం. ప్లస్ మేము క్లయింట్స్‌కే తగ్గిచ్చిస్తాం కాబట్టి మామూలుగా ఎవరికైనా తగ్గిచ్చే ఉంటుంది ఆబ్వియస్‌గా లీస్ట్ నంబరే ఇస్తాం. అది హ్మ్. గెలిచే వాళ్ళకైనా సరే, ఓడిపోయే వాళ్ళకైనా సరే. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ వైపు నుంచే ఎర్రర్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసి ఇస్తాం. హ్మ్. సో లీస్ట్ మెజారిటీసే ఎక్స్‌పెక్ట్ చేసాం సార్. కంపారిటివ్‌లో వచ్చిన దానికంటే ఇంకొంచెం ఆబ్వియస్‌గా ఆ ఫ్లో పెరుగుతుంది ఆబ్వియస్‌గా. పోయినసారైనా మాకు అనుభవం అది. ఇంత మెజారిటీలు మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా? అంతే ఇంత అంతే 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 ఇంత ఎక్స్‌పెక్ట్ చేసారండి? మంగళగిరిలో గాని, హ్మ్. గాజువాక. అదే సార్, మేము వీటిలో 40,000 మినిమం అని ఎక్స్‌పెక్ట్ చేసాం. ఆ ఎడ్జ్‌లు దాటేస్తాయి తర్వాత ఇంక అది. సో మేము అందరికీ ఉన్నట్టు సేఫ్ జోన్ వాళ్ళు ఫ్రీగా మాట్లాడేసి చెప్పొచ్చు కదా! మేము రిపోర్ట్ ఒక దగ్గర నుంచి మనం అఫీషియల్‌గా మనం ఎవరికైనా క్లయింట్స్‌కి ఇస్తున్నప్పుడు ప్రాపర్‌గా ఇవ్వాలి కదా! అందుకని మినిమమే ఉంటుంది ఎక్కువ. మా అందరూ కామన్ పీపుల్ డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కూడా. ఆయన అధికారంలో ఉన్నారు. హ్మ్. ఇంటెలిజెన్స్ ఉంటది. డబ్బులుంటాయి. మీలాంటి సర్వేలు అందరూ ఉంటారు కదా! ఉంటారు. అంటే తెలిసుండి అంటే ఆయన్ని మభ్యపెట్టడం అంటారు కదండీ. కరెక్ట్ రిజల్ట్ చెప్పకుండా ఓడిపోతామని చెప్పకుండా మభ్యపెట్టారంటారా అన్న? మేబీ అంటే మభ్యపెట్టాలని కాకపోయినా మేబీ ఎక్కడో మిస్టేక్ అయ్యుండొచ్చేమో సార్. ఆ! నేను యాక్చువల్లీ నాకు అందుతున్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా మందికి ఎలక్షన్స్ ముందు వరకు కూడా చాలా మంది తెలిసుంటుందేమో మేబీ అనుకుంటున్నాను. బట్ తర్వాత నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ఏందంటే వాళ్ళకి మోస్ట్‌లీ చాలా వరకు ఎడ్జ్ వరకు తెలీదు. లాస్ట్ మినిట్ వరకు తెలీదని అనిపిస్తుంది. మరి ఎందువల్ల తెలుసుకోలేకపోయారని సెవరల్ రీజన్స్ సార్. అంటే ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్‌లో ఉండడం వల్ల, అదే మీరు వింటూ ఉండడం వల్ల పాజిటివ్‌గానేమో నెగెటివ్స్ తెలియకపోవడం. లేదా మీరు నమ్ముకున్నటువంటి ఏదైనా సర్వే సంస్థ ఒక లైన్ తప్పితే అది కంప్లీట్‌గా ఎక్కడికో వెళ్లి తేలడం వల్ల. ఎందుకంటే ఇంత ఉన్నప్పుడు 1 ఆర్ 2% వేరియన్స్ ఉండొచ్చు. ఒక 10 సీట్స్ వేరియేషన్ ఉండొచ్చు కానీ ఈస్ట్, వెస్ట్, వెస్ట్, ఈస్ట్ అవ్వదు సార్ మామూలుగా. అంత అవుతుందంటే మనకి ఎక్కడో రాంగ్ డైరెక్షన్‌లో, కంప్లీట్ రాంగ్ డైరెక్షన్‌లో తీసుకెళ్లారని కారణంగా ఆయన ఉన్నారనుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సాక్షి పేపర్ అన్ని కూడా 10 మంది హ్మ్. ఒక 10 సర్వే సంస్థలు ఇచ్చారండి. 10 ఒకటి కూడా కాదండి. హ్మ్. నేను పేర్లు చెప్పగలను గానీ, అవన్నీ కూడా ఏంటి ఆళ్ళందరూ ఎందుకు మభ్యపెట్టారు? వాళ్ళ సర్వీస్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి కదండీ. హ్మ్. ఓ ప్లస్ ఆర్ 10 లేకపోతే ప్లస్ ఆర్ మైనస్ 20 ఉంటది. మరీ ఇంత దారుణం మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు అట్‌లీస్ట్ మీరు అధికారంలోకి రావటానికి అవకాశం లేదని చెప్పడం లేదండి అలాగా. ఐపాక్ సంస్థ లండన్ ఎళ్ళే ముందు కూడా మనమే వచ్చేస్తున్నాం, దేశం అంతా మన వైపు చూస్తుందని అంత మభ్యపెట్టారా? లేకపోతే ఏంటని అర్థం అవ్వట్లేదు సార్ జనాలకి. బేసిక్ లాజిక్కే మిస్ అయిపోయిందనుకోండి సార్. మొత్తం మిస్ అవుద్ది. బేసిక్ లాజిక్ ఏందంటే ఆబ్వియస్‌గా ఇప్పుడు మేము నాన్ పొలిటికల్ కూడా చేస్తాం సార్. నాన్ పొలిటికల్ కూడా చేస్తున్నప్పుడు సపోజ్ ఏదైనా సంస్థ చేస్తున్నప్పుడు, ఆ సంస్థలో ఉన్నటువంటి మీకు భజన చేసే లేదా మీకు ఫేవర్‌గా ఉన్నటువంటి వ్యక్తుల్ని అడిగామనుకోండి, హ్మ్. ఆబ్వియస్‌గా మీకు ఆల్రెడీ తెలిసిన రిపోర్టే వస్తుంది. అలా కాకుండా ఆ బార్డర్స్‌ని చెరిపేసి బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అనుకోని ఆ సంస్థ గురించి ఎలా ఉంటుంది అనేది పొలిటికల్ కావచ్చు, నాన్ పొలిటికల్ కావచ్చు, కస్టమర్ కావచ్చు, బయట కస్టమర్స్‌ని అడిగితే మనకు రైట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అక్కడ మిస్ అయ్యారేమో అనిపిస్తుంది. పర్పెండిక్యులర్ వేలో ఎళ్ళుండొచ్చు. ఫ్యూచర్‌లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే దెబ్బ కోలుకొని హ్మ్. మళ్ళీ రావడానికి అవకాశం ఉందంటారా? మీ ఎక్స్‌పెక్టేషన్ అంటే నాట్ ప్రకారం? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎనీ పొలిటికల్ పార్టీకి ఎప్పుడు ఆ స్పేస్ ఉంటుంది. ఏ పాయింట్స్ మీద వాళ్ళు వస్తున్నారనేది. బట్ హ్మ్. ఆల్రెడీ ఇంత జర్నీ ఉండి, ఇంత వేవ్ అడ్వాంటేజ్ ఆబ్వియస్‌గా ఉండి, మీకు 40% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ చూడాలి సార్. మీ నంబర్ ఆఫ్ సీట్స్ అనేది మనకున్న ఎలక్షన్ ఇంజినీరింగ్‌లో ఒక్కొక్క నియోజకవర్గంలో 50% దాటితే వాళ్ళకొస్తుంది కాబట్టి అలా చూడకూడదు. బట్ టోటల్ ఏపీలో దాదాపుగా 1,30,00,000 మంది ఆయన వైపు నిలబడ్డారు. హ్మ్. స్టిల్ అంత 3 పార్టీలు అటుపక్క నిలబడ్డా గాని 40% మంది నిలబడ్డారు. అరౌండ్ 40%. 40% అంటే ఎన్ని ఓట్లండి మొత్తం ఓట్లు పడిన ఓట్లు మొత్తం? 1,33,00,000 దాకా పడుండడు. 1,33,00,000. ఓకే అండి. ఇప్పుడు నేనేమన్నానంటే అండి, ఒకటో తారీఖున 65,00,000 మందికి ఈ పంపిణీ చేశారండి. హ్మ్. హ్మ్. ఏది మొత్తం కూటమి ప్రభుత్వం హ్మ్. పెన్షన్ పెంచారు. ఇంకొక 3,000 ఎక్స్‌ట్రా కూడా ఇచ్చారండి. అవును సార్. విపరీతంగా పెంచారు. మీ లెక్క ప్రకారం 1,30,00,000 దాంట్లోంచి 65,00,000 నేనేమనుకుంటున్నానంటే 65,00,000కి సంబంధించిన రిలేటివ్సో, ఫ్రెండ్సో ఎవరో వాళ్ళు అమ్మో! మా వోళ్ళని బాగా చూసారని చెప్పేసి ఇంకో 5,00,000 70,00,000 ఇంకా తగ్గిపోయామో అనుకుంటున్నానండి. ఇవాళ నిన్నటితో బ్రహ్మాండంగా ఇచ్చారండి. అంటే అలా ఉండదు సార్. ఇప్పుడు నవరత్నాలైనా, హ్మ్. లేకపోతే సూపర్ సిక్స్ అయినా, లేకపోతే పసుపు కుంకుమ ప్రోగ్రామ్ అయినా వాటికి ఓట్లు కొంచెం పర్సెంటేజ్ వాటం ఉన్న వాస్తవమే గాని,
తీసుకున్న పెన్షన్లంతా అంటే అట్లా అనుకుంటే మీరు ప్రతి పొలిటికల్ పార్టీ ప్రతి గవర్నమెంట్ లో పెన్షన్ అంతా ఆ పార్టీకి ఓటేయాలి, లేదా నవరత్నాలు తీసుకున్నంతా ఆ పార్టీకి వేయాలి, సూపర్ 6 తీసుకున్నంత ఆ పార్టీకి ఓటేయాలి. అలా ఉండదని గడిచిన 10 years ఆఫ్ మనకు నెంబర్స్ చెప్తున్నాయి. అబ్వియస్గా కొంత 5-10% నిలబడతారు, బట్ మెజారిటీ శాతం మీరు ఏం చేస్తారన్న దాని మీద. పెన్షన్ కూడా రిక్వైర్మెంటే. పెన్షనర్స్ తీసుకునే వాళ్ళే సార్ 2 రకాలు సార్. పెన్షన్ మీదే ఆధారపడ్డ కుటుంబాలు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకొని ఏదైనా ఊర్లో ఉన్న ఆ రోజు 1వ తారీఖు ఆ ఊరు వచ్చి మళ్ళీ పెన్షన్ తీసుకొని మళ్ళీ ఆ ఊరు వెళ్ళిపోయి ఆ వచ్చి రావడానికి 2-3 వేలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. సో 4 ఎకరాల పొలం ఉంటే ఇస్తున్న అమౌంట్ని అది 7,000 10,000 మనమైనా సరే నేనైనా ఇస్తుంటే తీసుకుంటాం కదా. అలాంటి సెక్షన్ పీపుల్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి ఎమోషనల్గా ఆ పెన్షన్ అనేది కనెక్షన్ అవ్వదు, ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటారు. చాలా తక్కువ శాతం మంది పెన్షన్ అనేది ఎమోషనల్ కనెక్షన్, దాని మీదే కుటుంబం నిలబడి నడిపేవాళ్ళు. సో మిగతా 80-90% ఏంటంటే ఇస్తున్నారు తీసుకుంటున్నాం అట్లాగే ఉంటుంది. సో పెన్షన్స్ ఓట్ బ్యాంక్ ఎప్పటికీ స్టాండ్గా ఉండిపోద్ది అనేది మీరు 7,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా కానీ అలా ఉండిపోతుంది సార్. ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఆ టైం బట్టి. అంటే ఏది మీరు ఎమోషనల్గా అంటే ఇప్పుడు మీరు రోడ్లు, మంచి కాలువలు, మంచి స్కూల్స్, కరప్షను, లేదా రేట్లు తగ్గుకున్నట్టు, లేదా ఆ పెద్ద ఆవిడే హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి, మీరు 7,000 ఇచ్చారు, ఒక పెద్ద ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్ ధైర్యంగా వెళ్ళగలుగుతుందా? అదే ఊర్లో చక్కన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంది, పక్కన వెళ్తే 70,000 అయిపోయింది. మీరు 7,000 ఎక్కువ 70,000 ఎక్కువ సార్. 70,000 ఎక్కువ, 70,000 ఎక్కువ. సో ఆబ్వియస్ గా ఓట్ బ్యాంక్ పడిపోద్ది కదా. సో ఆ ఎమోషనల్ కనెక్షన్ కానీ మీరు ఏడికి వెళ్తే ఎనీ పర్స్పెక్టివ్ నుంచి నాకు ఈయన వచ్చాక చాలా బాగుంది అనేది ఈ సిస్టమ్ లో నాకు చేంజెస్ కనబడ్డాయి, అది నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు వృద్ధులకి ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది కదా, హాస్పిటల్ మీద ఇంపాక్ట్ పడుతుంది, రోడ్ల మీద ఇంపాక్ట్ పడుతుంది, వరదలు వచ్చినప్పుడు ఊరు మునిగిపోకుండా ఉంటే ఇంపాక్ట్ పడుతుంది, కాలువలు దోమలు వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది. ఇలాంటి అంశాల్లో ఎమోషనల్ కనెక్షన్ అయితే మీరు చెప్పినటువంటి పెన్షనర్స్ లో కూడా మంచి చేంజెస్. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రజలకు ఏం కావాలన్నది కూడా చూడాలన్నమాట అండి. పెన్షన్లే కాకుండా ఈ సంక్షేమం కాకుండా ప్రజలకు ఏం కావాలి, ఏం కావాలో కూడా కదా సార్, ఏం కావాలో అదే చూడాలి, ఏం కావాలో అదే మెయిన్. ఇది లాస్ట్ లేయర్ అవ్వాలి, కానీ అది అప్పర్ లేయర్ కదంటే లాస్ట్ 10 years డేటా ఆ ఏపీలో క్లియర్ కట్ గా చెప్తుంది సార్. మ్యాండేట్ 151 క్లియర్ కట్ గా ఇచ్చారు, 164 క్లియర్ కట్ గా ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు రోజా గారు ఆవిడ చాలా సార్లు ఎమ్మెల్యేగా నిలబడ్డారండి. కామన్ అంటే ఒక ఆటో డ్రైవర్ నాతో అన్నటువంటి ఎంత రిజల్ట్ వచ్చేస్తారని కూడా చెప్పగలిగాడండి. అటువంటిది ఈవిడ ఏమంటారంటే రోజా గారు 40% వచ్చింది, రేవంత్ రెడ్డి గెలిచాడు, 40% మీ ఎందుకు రాలేదు, 11 సీట్లే అంటది. ఏంటి అసలు ఆవిడకి ఎమ్మెల్యేగా 2-3 సార్లు పోటీ చేశారు. అటువంటి పొలిటీషియన్ కూడా అలా అంటున్నారంటే అంటే ఆటో డ్రైవర్ కూడా చెప్పగలిగారు అని అంటే సార్, అలాంటి ఆటో డ్రైవర్లు కూడా వైఎస్ఆర్సీపీ వచ్చేస్తారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. రెండు వైపులా ఉంటారు. మీరు కలిసిన వ్యక్తి మీకు ఆ టైంలో సిచ్యువేషన్ దగ్గరగా చెప్పగలిగారు, మీకు అతను గుర్తుండిపోయారు, రిజిస్టర్ అయ్యారు. బట్ ఇంకొక పక్కనే ఆటో అతను కూడా వైఎస్ఆర్సీపీ వచ్చేస్తా అనుకోవచ్చు. సో వాళ్ళు ఏ డేటా బేస్ల మీద అనుకున్నారు, ఏ ఎమోషన్ మీద అనుకున్నారా, జస్ట్ రఫ్ గా ఉరామరికి లెక్కేసుకొని పోయినసారి ఎన్ని వచ్చాయి కదా, ఈ కులాలు కలిసి ఎన్ని వస్తాయి కదా అనుకున్నారా, అది వేరే విషయం. బట్ రోజా గారు కూడా అబ్వియస్లీ ఎవరైనా కానీ సార్, మాకున్న ఒక ఎక్సెప్షనల్ కేసు ఇస్తుందంటే మేము మామూలుగా ఎమోషనల్ బేస్ల మీద మామూలుగా మాకు రావాలని కోరిక కానీ లేదా వాళ్ళు ఓడిపోవాలని కోరిక లేకుండా ఒక్కొక్క వర్గాల్ని లేదా డేటా సైన్స్ అప్లై చేస్తూ, స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ అప్లై చేస్తూ, మేము సర్వే శాంపుల్స్ అప్లై చేస్తూ, మాకున్న ప్రీవియస్ డేటా ఎక్స్పీరియన్స్ ని జోడించి ఒక్కొక్క నియోజకవర్గాన్ని జోడించి మొత్తం 170 చేయడం జరుగుతుంది. రఫ్ గా అనుకోవడానికి ఎవరైనా అనుకోవచ్చు సార్, అది ఎమ్మెల్యే గారు అనుకోవచ్చు, మామూలుగా ఆటో డ్రైవర్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు రోజా గారి విషయం ఏంటంటే ఆవిడ పాలిటిక్స్ లో ఉన్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేసి 40%కి 11 సీట్లు అలా రిలేషన్ పెట్టకూడదు కదా. 40% వస్తే రావచ్చు, సీట్లు మెజార్టీ పడిపోయింది కదండి అక్కడ. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడిందని. అంటే ఒక బలమైన వ్యక్తి ఒక్క నియోజకవర్గం పోటీ చేశారు అనుకోండి సార్, మొత్తం మీద చూస్తే దానికి 1% ఓటు బ్యాంకింగ్ కూడా రాదు, బట్ ఆ నియోజకవర్గం గెలుచుకోవచ్చు. ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు అనుకోండి ఒక పార్టీ తరఫున. సో దట్ డజంట్ మీన్ దట్ ఓవరాల్ గా వచ్చిన పర్సెంటేజ్ ఎంత ఒక సీట్ అయ్యలేదు. కొద్దిగా అమాయకత్వంగా మాట్లాడడం నాకు అనిపించిందండి. అంటే వాళ్ళు తెలిసి ఉంటుంది సార్, బాడీ ఆబ్వియస్ గా ఓడిపోయి స్టాండ్ తీసుకోవాలి కదా సార్ గట్టిగా, ఏదో చెప్పాలని చెప్పేది అంతే అయ్యిండొచ్చు. మరి ఇప్పుడు మీకు మంచి అంటే కూటమికి ఏదైతే వచ్చిందో ఆల్మోస్ట్ అదే చెప్పేశారండి మీరు, మెజారిటీలు కూడా చెప్పారు. వీళ్ళు అంటే ప్రముఖులు ఎవరైనా అంటే కూటమి వాళ్ళు మిమ్మల్ని అభినందించడం కానీ, ఫోన్ చేయడం కానీ? కుటుంబాలే కదా సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా నీకు మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ లో కనీసం 4 ఒకరైనా నాకు కొంచెం మంచి పరిచయాలు ఉన్నాయి, అలాగే టీడీపీ అయినా కానీ జనసేన కానీ. సో అభినందించినది మామూలుగా పబ్లిక్ గా ఏమన్నా కానీ మీరు వెళ్ళిన విధానానికి, చెప్పిన విధానానికి నెంబర్ ఉంది. అలాగే ఆస్పిరెంట్స్ కొత్తగా అవ్వాలనుకున్న వాళ్ళు మాకు కంటిన్యూస్ గా మీరు స్ట్రాటజికల్ సపోర్ట్ కావాలి 5 years అనేవాళ్ళు. అలాగే దీన్ని బేస్ చేసుకుని నాన్ పొలిటికల్ సెక్షన్స్
అది ఆక్వా రంగం కావచ్చు, ఫుడ్ రంగం కావచ్చు, లేదా హాస్పిటల్స్, స్కూల్స్ కావచ్చు, కన్‌స్ట్రక్షన్స్ నుంచి సర్వీస్ చేసి పెట్టమన్నాయి. దాంతో పాటు కంగ్రాచ్యులేట్ చేయడం గాని, ఇవి అన్ని సంస్థల నుంచి రాని అంటూ వర్గం నుంచి, రాని నియోజకవర్గం నుంచి లేదు సార్. లేదండి. అది సినిమా రంగం గాని. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కానీ హ్మ్. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఏమన్నా ఫోన్ చేయడం కానీ నేను కలవలేదు. వాళ్ళ ఆఫీసుల నుంచి మామూలుగా చాలా మంది కంగ్రాచ్యులేట్ చేశారు. సో వర్క్ పరంగా జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచే అందరి నుంచి అప్రోచ్ అయ్యారు ఆబ్వియస్‌గా. బట్ నేను వర్క్ పరంగానే కలవబోతున్నాను ఎవరైనా గాని. నేను వెళ్లి వాళ్ళకి కంగ్రాచ్యులేట్ చెప్పడం గాని, నేను జస్ట్ వెళ్లి ఏదో కాఫీ తాగొద్దాం అని గాని అట్లాంటివి ఏం లేవు. పవన్ కళ్యాణ్ విజయం గురించి అంటే 2 సార్లు ఓడిపోయారు సార్ ఆయన. అవును సార్. ఎందుకంటే తెలుసు మనకు గాజువాక భీమాలో ఓడిపోయారు. ఈ యొక్క గెలుపు మీకు తెలిసిన వాళ్ళందరూ ఏమన్నారు? ఈ గెలుపు పవన్ కళ్యాణ్ యొక్క గెలుపు చూసి. ఎందుకంటే అక్కడ చాలా శక్తులు అక్కడ ఆయన ఓడిపోవడానికి ట్రై చేసినాయి. అంటే ఒకటి సార్, అది మామూలుగా మనకు 2009 బిఫోర్ నుంచి మీరు చెప్పినటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు గెలవాలనో, లేదా ఆ వర్గం గెలవాలనో, లేదా అప్పుడు చిరంజీవి గెలవాలనో, ప్రజారాజ్యం గెలవాలనో, లేదా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చాలా రోజు నుంచి కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలవాలని కోరుకునే వాళ్ళకి ఆబ్వియస్లీ దే ఆర్ అట్మోస్ట్ హ్యాపీ. ఎప్పుడైతే మనం వైనాట్ 21 అనేది వస్తుంది వీళ్ళకి ఖచ్చితంగా అని చెప్పాము, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు వైఎస్ఆర్సీపీకి, అది ప్రధాన ప్రతిపక్ష హోదా టెక్నికల్ గా జనసేనకు వస్తుందని చెప్పాము, వాళ్ళు మోర్ కనెక్టెడ్ అయ్యారు. ఆబ్వియస్లీ అంత గండాపదంగా వాళ్ళు ఎక్కడో మీమాంసలో ఉన్నప్పుడు వస్తుందా రాదా అని డౌట్ లో ఉన్నప్పుడు ఒక టక్కన ఒక లైట్ వెలిగితే ఎలా ఉంటుంది చూడండి, కరెంట్ వస్తుందా రాదా అన్నట్టు. సో ఆ లైట్ గా మనం వేసామని ఆబ్వియస్లీ రిజల్ట్ కి మనకి ఎటువంటి సంబంధం లేదు, బట్ చెప్పిన విధానానికి, కాన్ఫిడెన్స్ కి, వాళ్ళకి వచ్చినటువంటి నమ్మకానికి వాళ్ళు మోర్ కనెక్ట్ అయ్యారు. ఆబ్వియస్గా వాళ్ళు వచ్చి నన్ను కంగ్రాచులేషన్ చెప్తున్నప్పుడు హ్యాపీనెస్ నాతో వ్యక్తపరుస్తూ ఉంటారు. లోకేష్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి అదే వాళ్ళ ఆఫీస్ ప్రతి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది సార్. మోస్ట్లీ వర్క్ రిలేటెడ్ గా స్టార్ట్ అయితే తప్పితే నేను కలవను, మామూలుగా కలుస్తాను నెక్స్ట్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారనుకోండి, ఆయన వర్క్ చేసిన జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు అంటారు. ఒక స్ట్రాటజిస్ట్ గా ఆయన కంటిన్యూ చేసి ఉంటే అలా అంటే ఊహాజనితమైన క్వశ్చనే, ఒకవేళ స్ట్రాటజిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తుంటే ప్రశాంత్ కిషోర్ గారిని అంటే చెప్పలేదు సార్, అది ఎప్పుడు తీసుకుంటారు అనేది, అలా ఆయన ఎటువంటి సలహాలు ఇస్తారనేది ఖచ్చితంగా ఆయనే విభిన్నంగా ఇస్తారు. అదే ప్యాటర్న్ ఇచ్చిండే వాళ్ళ, వాళ్ళు ఇస్తే తీసుకునే వాళ్ళ, అది ఇంకా బెటర్ ఐడియా ఏమైనా ఇచ్చిండే వాళ్ళ, ఈ డిస్కషన్ లో జగన్మోహన్ రెడ్డి నుంచే బెటర్ ఐడియా వచ్చి ఉండొచ్చు. సో అది హైపోథెటికల్ గానీ మనం చెప్పలేం. ఆబ్వియస్ గా ఒకటి మటుకు కన్ఫర్మ్ ఏంటంటే ఒక 1 year బిఫోర్ గానీ ఇఫ్ దే నో దీస్ రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు కమ్, ఇదే వేలో వెళ్తే అంటే ఎవరైనా కానీ చేంజెస్ చేసుకుంటారు కదా సార్. ఎనీ మీడియా సంస్థ కూడా ఇలా నడిపితే అన్నప్పుడు ఒక 1 year బిఫోరే ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మీకు ఫోన్ చేసి లేదా మీకు కబురు చేసి కొద్దిగా మాకు స్ట్రాటజిస్ట్ గా ఉండండి అన్నారు అనుకోండి, మేము నెక్స్ట్ ఎలక్షన్ మేము గెలిచేలాగా మాకు సలహాలు సూచనలు ఇవ్వమంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా సార్? వెళ్తారా? అంటే అసోసియేట్ అవ్వం సార్, ఎవరితోనైనా కలిపి 100% వర్క్ చేసి రెడీగా ఉన్నాం సార్. అది నాట్ ఓన్లీ ఇప్పుడు మహారాష్ట్ర చేయాలని, హర్యానా ఇవి చూస్తున్నాం, ఇటువైపు ఎలా చేయాలని మేము డిస్కషన్ లో ఉన్నాం. సో వాళ్ళకి మనకి ఎమోషనల్ కనెక్షన్, ఏ పార్టీ అయినా సరే లేదా ఏదైనా సరే ఎమోషనల్ కనెక్షన్ లేకుండా అసోసియేట్ కాకుండా వాళ్ళు ఇచ్చిన టాస్క్ వరకు ఈ టాస్క్ చేసి పెట్టినంటే ఎవరితోనే చేసి పెడతాం సార్. గెలిచారు కదా వీళ్ళతోనే చేయాలి, ఓడిపోయినతో చేయకూడదు, లేదా అట్లాంటి ఏం లేదు సార్. లేదా ఏపీనే చేయాలి, తమిళనాడు చేయకూడదు, అట్లాంటి ఏం లేదు సార్. ఆల్ ఓవర్ ఇండియా పొలిటికల్ ప్లస్ నాన్ పొలిటికల్ గా ఇది నెంబర్ 1 బ్రాండ్ గా ఇండియాలో ఉండాలి అన్న ఎటువంటి సైడ్ లైన్ తీసుకోకుండా అనేది ఒక స్టాండ్ తీసుకున్నాం సార్. ఇప్పుడు మీరు కేకే సర్వే మన తెలుగు వాళ్ళు, మీరు తెలుగు ఆయన కాబట్టి ఈజీగా చేశారండి. మీకు వెస్ట్ బెంగాల్ లేదా తమిళనాడు ఇచ్చారు అనుకోండి, అక్కడ కూడా చేయగలరా సార్ సర్వే? ఆబ్వియస్లీ సార్, ఎప్పుడు ఒక లోకల్ వారికి ఒక యాడెడ్ చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది, ఖచ్చితంగా 1% 2% యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ మోర్ యాక్యురేట్ గా మనం వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు మనం వాడే కంపెనీస్ ప్రతి ఒక్కటి బయట నుంచి వస్తుంది, ఆల్మోస్ట్ టెక్నాలజీ కానీ అనేది ప్రతి ఒక్కటి ఎమోషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది మనకు ఉన్నటువంటిది. బట్ దాని తగ్గట్టు బ్లెండ్ చేసుకుంటూ మనం చేయగలిగితే 100% చేయగలుగుతాం. ఎక్స్పీరియన్స్ తో వెళ్తున్నాం కాబట్టి మీరు అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ని మీరు రిక్రూట్ చేసుకుని 100% ఆబ్వియస్గా వాళ్ళు సపోర్ట్ కావాలి. ఇప్పుడు నాలాంటి వ్యక్తుల్ని అక్కడ కొంతమంది లీడ్స్ గా తీసుకోవడం, వాళ్ళు ఇచ్చి మోర్ డేటా తీసుకోవడం, దాన్ని మళ్ళీ మేము వెళ్ళి వెరిఫై చేసుకోవడం, ఇదే ప్యాటర్న్ ఉంటుంది సార్ ఎప్పుడైనా. వైసీపీ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని కూడా కంటే ఒక విషయం వాళ్ళు అందరికి డౌట్ గా ఉందండి. అంటే ఏంటి ఏం జరుగుతుందని నాకు తెలుసు. కర్నూలులో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారటండి. ఆ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నటువంటి ఒక 90,000 70,000 ఉన్నారటండి. అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిచాడటండి, అతను కొత్తగా వెళ్ళాడటండి. వాళ్ళకి అర్థం అవట్లేదు ఏంటని. అంటే ఒకటి సార్, మామూలుగా ఆబ్వియస్లీ బీజేపీకి ముస్లిమ్స్ స్కోర్ అగెనిస్ట్ గా ఉంటారు సార్, దాంట్లో డౌట్ లేదు. బట్ ఇక్కడ 2 ప్యాటర్న్ మీకు క్రాస్ ఓటింగ్, మీకు ఎంపీకి చూసుకుంటే క్రాస్ ఓటింగ్ బీజేపీకి వెళ్ళేది. ఇక్కడ బీజేపీ ఎంపీ సీట్లు ముస్లిమ్స్ మెజారిటీ ముస్లిమ్స్ బీజేపీకి వెళ్ళేది. దట్ డజంట్ మీన్ దట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఎంతో కొంత శాతం, ఎందుకంటే బీజేపీతో అలైన్ కానీ పార్టీ లేదు మనకి ఏపీలో, డైరెక్ట్లీ అలైన్ అయిన పార్టీ, ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేసే పార్టీలే కానీ ఆబ్వియస్లీ మోర్ ఆర్ లెస్ దానికి సపోర్ట్ గా ఉన్నారు. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఇష్యూస్, అక్కడ ఎమ్మెల్యేతో ఉన్నటువంటి ఇష్యూస్, లేకపోతే
కూటమి వైపు మొగ్గాలని, లేకపోతే వాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్లో జాబ్ ఎత్తుతూ ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి, వాళ్ళు కూడా మొగ్గుతారు. ప్రతి ఒక్కరు మతానికి కులానికి ఓట్లేస్తారు అని కాకుండా ఇంకా వేరే లేయర్స్ ఉంటాయి సార్. ఇప్పుడు రాజధాని దగ్గర రాజధాని ఒక లేయర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అది కులం మతం ఎంత అవుతుంది, ఇది కూడా ఎంత అవుతుంది. కడపలో ఇంకో ఇష్యూ యాడ్ అవుతుంది. అలాగే జాబ్ ప్రిపేర్ అవుతుంది అనుకోండి, ఇంకో ఇష్యూ యాడ్ అవుతుంది. ఎమ్మెల్యే కొంచెం దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు అనుకోండి, ఇంకో ఇష్యూ యాడ్, ఇంకో లేయర్ యాడ్ అవుతుంది. ఓన్లీ ఒక లేయర్ బట్టి ఓట్ బ్యాంకింగ్ అనేది ఉండదు. అలా ఉంటే మామూలుగా సర్వేస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా డేటా తెప్పించేసుకుని ఏ కులాలు ఏ మతాల వాళ్ళని ఈ కులం ఈ పార్టీకి, ఈ కులం ఈ పార్టీకి అని వేసుకుంటే సర్వే కూడా చేసుకోకుండా 1 minute లో చెప్పచ్చు. అంటే వాళ్ళ డౌట్ ఏంటి మీరు చెప్పింది నాకు అర్థమైందండి. వాళ్ళు ఏమంటారంటే ముస్లింస్ అందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు వేయలేదని అంటున్నారండి. అదే సార్, అది కరెక్ట్ కాదు అంటున్నాను. ఒక మతం correct ఒక కులం అన్ని లేయర్లో పనిచేయదు. కొద్దిగా మనకు ఎంపీ ఎలక్షన్స్ కి పైన ప్రధానమంత్రి ఎవరు అనే దాంట్లో ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ లోకల్ ఎమ్మెల్యే వచ్చినప్పుడు కొంచెం మన దగ్గర ఏంటంటే సార్, ముస్లిమ్స్ కూడా కొద్దిగా ఇంక్లైన్డ్ లెస్ అసోసియేటివ్ హిందూతో కలిసి ఉంటారు. అరే బాయ్ మంచి రోజు ఏదో చెప్పు, షాప్ ఓపెన్ చేసుకోవాలి అంటాడు కొన్ని. అతను కంప్లీట్ గా రాడికల్ ముస్లిం స్వభావాలు మన దగ్గర ఏదో పూర్తి నార్త్ బెల్ట్ లో ఉన్నంత ఉండకపోవచ్చు లోకల్ కి వచ్చేసరికి. బట్ ఇప్పుడు యూట్యూబ్ రోజు చూస్తున్నారు, అన్ని పిల్లలు ఇంపాక్ట్ పడుతున్నారు కాబట్టి ఆబ్వియస్ గా సెంట్రల్ పార్లమెంట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి వేరే విధంగా ఆలోచించవచ్చు, లోకల్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఒక రకంగా ఆలోచించవచ్చు. నేను అడిగాను, నాకేం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలంటే వాళ్ళు ముస్లింస్ నేను అడిగా ఎందుకమ్మో ఇలాగా చేశారంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి, ఇంకా అవతలు ఎవడున్నా మాకు అనవసరం. అలా ఉండదు సార్. ముస్లిమ్స్ అంతా కలిపి ఒక రోజు స్టాండ్ తీసుకొని, ఇప్పుడు కర్నూలులో ఉన్న నియోజకవర్గంలో ముస్లిమ్స్ అంతా మామూలుగా బురుజు సెంటర్ లో కూర్చొని అంతా మాట్లాడుకొని అలా ఏం ఉండదు కదా. అలా మీరు అడిగిన ముస్లిం మీ ఫ్యామిలీ అలా ఫీల్ అవచ్చు, ఇంకో ముస్లిం ఎప్పటికైనా జగనే రావాలని కోరుకునే ఉండొచ్చు, ఇంకో ముస్లిం మామూలు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. ఒక స్టాండర్డ్ అంటే ఏం ఉండదు సార్. ఇప్పుడు ఈ ఎవరన్నా మీరు మిమ్మల్ని ఫాలో అయ్యి నేను కూడా కేకే సర్వే లాగా సర్వే సంస్థ పెట్టాలనుకుంటే అది ఈజీయా సార్? అసలు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? సర్వే సంస్థ పెట్టడం ఈజీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ అంటే మీకు ఎమోషన్ ఎవరు దీంట్లో అంటే ఈ రంగంలోకి రావచ్చు అని కష్టమే సార్, చాలా టైట్ లైన్ ఇది. అట్లా చెప్పి వ్యాస్ట్ స్పేస్ కూడా ఉంది దీంట్లో. బట్ మీరు ఎమోషనల్ బ్యాలెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీరు వాళ్ళకి ఆ డేటా ఇక్కడ నాట్ ఓన్లీ సెఫాలజీ అంటే ఓన్లీ పొలిటికల్ గా వాడే టెర్మినాలజీ, సర్వే అంటే మనం ఇన్ జనరల్ గా అన్నిటికీ అన్ని వాడే టెర్మినాలజీ. సో మీరు ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ మీకు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్హులు దీనికి. లేదు నాకు ఒక పార్టీ గెలవాలి, ఒక పార్టీ ఓడిపోవాలి, కులం గొప్పది, మతం గొప్పది, అసలు ఈ ఊరోళ్ళు ఇంత అదేదో ఉన్నానుకోండి, కొంచెం ఏదో ఇంక్లైన్ ఉంటే ఈ పొలిటికల్ సర్వీస్ కి మీరు కరెక్ట్ కాదు. న్యూట్రల్ గా ఉండాలి మనం. మీరు స్వతహాగా మీరు ఎందుకంటే యాజ్ అ లీడ్ మీరే లీడర్, లేకపోతే మీరు రిక్రూట్ చేసుకునే వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు, బీజేపీ అభిమానులు ఉంటారు, ముస్లింస్, సో వాళ్ళందరినీ మీరే డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ మీలోనే లేదు అనుకోండి, అది ఎక్కడో తేడా కొట్టేస్తుంది. ఇప్పుడు కేతిరెడ్డి గారు ఒక మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే ఆయనంట ఈ ఎలక్షన్ కౌంటింగ్ లో బయటకు వచ్చాడట. బయటకు వచ్చి ఎవరి కాళ్ళు ఆఫీసర్లు అంటే మెజార్టీలు రాసేస్తున్నారంట. అది నిజమేనంటారు? అది అలా ఉండదు సార్. మామూలుగా ఆయన ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు ఆబ్వియస్లీ టాప్ టెక్నికల్ గా ప్లస్ తిరిగే వాళ్ళలో టాప్ 5 లోనే ఉంటారు. ఆబ్వియస్గా ఆయన మీద అభియోగాలు కేసులు అన్ని వేరే పక్కన పెడితే ఆబ్వియస్లీ ఒక 5 సంవత్సరాల్లో ఒక 1000 రోజులు కనీసం ఫీల్డ్ లోనే ఉన్నారు, ప్రతిరోజు తిరుగుతున్నారు. స్టేట్ కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చూస్తుంది. ఆబ్వియస్గా నేను వ్యక్తిగతంగా కూడా మామూలుగా నాకు ఎటువంటి నాకు చెప్పినట్టు లైన్స్ లేకపోయినా ఒక పాయింట్ వరకు బాగా బాగా కష్టపడే ఎమ్మెల్యే ఏముందో తన మీద ఇంపాక్ట్స్ వేరే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు గెలవాలని కోరుకుంటారు ఇండివిజువల్ గా. ఆయన కేతిరెడ్డి గారు ఇంకెవరైనా కానీ, ఎందుకంటే అలాంటి వాళ్ళు ఓడిపోవడం వల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఆయనే ఓడిపోయారు ఇంక తిరిగినా వేస్ట్ కదా అని ఎక్కడో ఒక రాంగ్ ఇంప్రెషన్ సైడ్ వెళ్ళిపోకూడదు అని జనాలు. అది వ్యక్తిగత అభిప్రాయం. బట్ ఓట్ బ్యాంకింగ్ వచ్చేసరికి సార్ ఆబ్వియస్ గా ఆయన ఓడిపోయింది మామూలుగా నాకు 2500 3000 అటు ఇటుగా ఓడిపోయారు. అంటే ఇంకొక 1500 ఓట్లు తెచ్చుకోవాలంటే గెలిచిండేవాళ్ళు. అప్పుడు ఈ డిస్కషన్ ఇంప్రెషన్ అంతా ఉండేది కాదు. సో ఆయన మీద నాకు వ్యక్తిగతంగా చాలా పాజిటివ్ కన్సర్న్ ఉంది. బట్ ఆయన తీసుకున్న స్టాండ్స్ ఎందుకు ఇలా జరిగింది అనేది ఆబ్వియస్ గా ఏ మనిషికైనా హృదయ విదారకంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు తిరిగి నేను ఓడిచ్చేసి వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందన్నా పర్లేదు, కానీ నేను ఎందుకు ఓడిపోయాను అనేది ఆ క్వశ్చన్ కి ఆయనకి ఆన్సర్ తగ్గదు. ఆయన క్వశ్చన్ కి ఆన్సర్ కావాలంటే మీ ఓట్ బ్యాంకింగ్ 10 to 20% మాత్రమే, 80% పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. సత్యకుమార్ గారు వచ్చారా అసత్యకుమార్ గారు వచ్చారా సంబంధం లేదు. ఒక పార్టీకి ఓట్ బ్యాంక్ వేస్తున్నప్పుడు ఆ పార్టీకి మెజారిటీ మీరు అటువైపుగా మల్లుతున్నప్పుడు, అలాగే 2 కూటములు 2 కులాలు బలంగా పనిచేస్తున్నప్పుడు మీరు ఆ స్థాయిని పుష్ చేయడం చాలా కష్టం. మీరు ఎడ్జ్ దాకా తీసుకొచ్చారు, ఒక 1400-1500 ఓట్లు తెచ్చుకుంటే సరిపోయింది. బట్ ఆబ్వియస్ గా 1400-1500 లేదు కాబట్టి ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తో నిద్రపట్టని రాత్రులు ఎన్నో గడపాల్సి వస్తుంది. మేబీ రికవర్ ఫ్రమ్ దట్. ఇప్పుడు ఈవీఎం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారన్నమాట, గెలిచిన తర్వాత ఈవీఎంలకు గొప్పతనం, ఈవీఎంలు ఎంత బాగా పనిచేసినాయి, ఎంత రిలయబుల్, దాంట్లో ఇలాంటివి ఉన్నాయండి. కొంతమంది ఓడిపోయిన వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఈవీఎంలో ఏదో జరిగింది అంటారు. నా డౌట్ ఏంటంటే
ఒక ఈవీఎం జరిగింది. అలాంటప్పుడు బీజేపీ వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఉంది కదా, 272 లేకపోతే 300 వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా. అంటే అది ఓకే సార్. టెక్నికల్‌గా అది 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 మామూలుగా నంబర్స్ పరంగా మీరు చెప్పేది. ఆ, టెక్నికల్‌గా కూడా సార్ మామూలుగా ఈ ఈవీఎం మిషన్స్ అన్నీ కలిపి ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌కొచ్చి తర్వాత రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అందరికి చూపించి ప్రతి ఈవీఎం మిషన్ ఓపెన్ చేసి వాళ్ళు చూపించడం జరుగుతుంది. ఉమ్, ఇది దాదాపుగా ఒక నెల రోజుల ప్రాసెస్. అంటే మీ తరపు నుంచి ఎవరైనా పంపించండి అని. వాళ్ళు ఉన్నా లేకపోయినా స్క్రీన్ పెట్టి ప్రతి ఈవీఎం మిషన్ ఆ, అక్కడి నుంచి మళ్ళీ ఆ నియోజకవర్గం ఉన్నటువంటి పార్లమెంట్ దగ్గరికి వెళ్తుంది హెడ్ క్వార్టర్స్ దగ్గరికి. అక్కడి నుంచి నియోజకవర్గం ఈ ప్రతి లేయర్ లో కూడా వాళ్ళని పిలిచి చూపిస్తారు. ఆఖరికి ఈ రోజు ఓటింగ్ జరుగుతుంది అన్నప్పుడు కూడా ఆ రోజు కూడా మీరు ఒక 50 ఓట్లు వేసి చూడండి, స్లిప్లు రాంగ్ గా పడుతుంది లేదు చూడండి అని చెప్పి వాళ్ళ చేత సంతకం పెట్టుకొని బాగుంటాయి. అవునండి. ఈ విధంగా 8 లేయర్స్ 7 లేయర్స్ లో ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర మీరు ఈ మిషన్ సరిగ్గా పని చేయట్లేదు అని ఎక్కడ చెప్పినా కానీ వాళ్ళ ఆ మిషన్ పక్కన కంప్లీట్ గా పక్కన పెట్టడం కానీ దాన్ని పలానా కంప్లైంట్ మీ పేరుతో రిజిస్టర్ చేసుకోవడం కానీ ఉమ్, లేదా ఈవీ మిషన్ అన్ని తప్పు జరుగుతున్నాయి ఎక్కడో చిప్పు పెట్టారు ఇది గిప్పు పెట్టారు అనుకున్నా కానీ మీరు ఎప్పుడూ చేయకుండా లాస్ట్ లో ఇది సినిమాలో చూపిస్తారు చూడండి, పెళ్లి ఎప్పుడు లాస్ట్ ఆపేయండి పెళ్లి అన్నట్టు. అవునండి. దాంట్లో పెళ్లికి ముందు ప్రాసెస్ లో ఎన్నో లేయర్స్ ఉంటాయి కదా, పెళ్లి చూపులు మళ్ళీ నిశ్చితార్థాలు అవును. ఎన్నో ఉంటాయి, అక్కడ ఆపాలి కానీ పెళ్లి అయిపోయిన తర్వాత ఆపన్నట్టు ఉంటుంది. ఇంకా పెళ్లి కూడా ఒక రోజు కూడా కాదు ఇది. అంటే మనం ఈవీఎం మన విమర్శించడం కానీ దాన్ని హక్కు ఉంది. అనుమతించడం అవసరం లేదు. హక్కు ఉంది సార్. ఎనీ పర్సన్ కి ఇక్కడ మనకి డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఎవరైనా హక్కు ఉంది. ఉమ్, బట్ మీ హక్కు ఇంకా దాని ముందు ఎక్స్ట్రా చాలా ఆప్షన్స్ జరిగేదానికి ఉమ్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే అది ఏదో ఊరిని బ్లేమ్ గేమ్ లాగా అయిపోద్ది కానీ అది రియల్ గా అనిపించదు, ట్రూగా అనిపించదు. అంటే ఏదైనా ఉంటే ముందే చెప్పాలి. ముందు చెప్పొచ్చు. ఇప్పుడు ఏదో 40,000 కట్టి ఏదో చెక్ చేసుకోవచ్చు ఏదో చెప్తున్నారంటే ఏదో అది మీకు ఐడియా ఉంది సార్? నాకు ఐడియా లేదు సార్. ఓకే. అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక పలానా ఈవీఎం మీద నాకు డౌట్ గా ఉందంటే 40,000 కట్టి చేసుకోవచ్చు అట. ఇంకా బెటర్ గా రావాలి సార్. అది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్స్ కూడా ఎవరైనా జస్ట్ నింద వేయగానే వాళ్ళు వెంటనే దాన్ని హైట్ ప్రొఫైల్ గా తీసుకొని వెంటనే ఎందుకు అంటే బ్లేమ్ చేస్తున్నారా, టెక్నికల్ గా ఉన్నారా? టెక్నికల్ గా ఉంటే వాళ్ళు రెక్టిఫై చేయాల్సిన బాధ్యత కూడా అదే. లేదు ఊరినే బ్లేమ్ చేస్తున్నట్టే దాన్ని హై స్టాండర్డ్ గా దాన్ని శిక్షకు అర్హులుగా ఉండేటట్టు కూడా చేయాలి. ఎందుకంటే ఊరినే బ్లేమ్ చేస్తుంటే జనాలకి ఎక్కడో దగ్గర మీరు కంటిన్యూస్ గా చెప్తూ ఉన్నారు అనుకోండి, ఆ, అది ఎక్కుతూ ఉంటే అదే నిజమే ఏంటది లేకపోతే ఎందుకు జరుగుద్ది అనేది ఒకటి ఉంటుంది. అంటే ఓవర్లో మన సిస్టమే ఫెయిల్ అయిపోద్ది ఓవరాల్ దాని మీద. ఇప్పుడు ఎవరైతే ఈవీఎం విమర్శిస్తున్నారో వాళ్ళు చేయని వాళ్ళు లేరు సార్. మామూలుగా బీజేపీ చేసింది, కాంగ్రెస్ చేసింది, అద్వానీ కానీ ఇప్పుడు నా జగన్మోహన్ రెడ్డి గారి వరకు ప్రతి ఒక్కరు దాని మీద విమర్శించిన వాళ్ళే. ఇప్పుడు మన ఏపీ గురించి చూస్తే మరి నేషనల్ సర్వే వాళ్ళు ఇచ్చారు కదండి, వాళ్ళు 120 నుంచి 140 వరకు ఇచ్చేసారు వాళ్ళు నేషనల్ సర్వే వాళ్ళు. అప్పటికి ఇంకా ఎగ్జిట్ పోల్స్ లో చెప్పారు వాళ్ళు అబద్ధం చెప్పరు కదా, వాళ్ళు సర్వే చేశారు కదా కాదు యాక్చువల్. సార్, ఒకసారి లెట్స్ సే మేము కూడా ఫెయిల్ అయ్యి అందరూ ఫెయిల్ అయినప్పుడు కూడా అంత మాత్రం రిజల్ట్స్ తప్పట్టేది లేదు. లెట్స్ ఇప్పుడు కేకే అనేది మనకు బ్రాండింగ్ గా మారింది. లెట్స్ సే మేము కూడా డిసాస్టర్ గా వైఎస్ఆర్సీపీ గెలిచేస్తని చెప్పాం అనుకోండి, అందరూ పోయాం అనుకోండి, డజన్ మీద మేమంతా ఇటు చెప్పాం కాబట్టి ఎలక్షన్స్ రిజల్ట్ అలాగే రావాలని కాదు కదా, దానికి ఒక ప్రామాణ్యం ఉంది కదా, అది కదా ట్రూ రిజల్ట్స్ చెప్పేది. మేము దానికి ఎంత దగ్గరగా చెప్తే అంత మా క్రెడిబిలిటీ పెరుగుతుంది అంతే. ఇప్పుడు ఆరా వాళ్ళు కానీ నాగన్న వాళ్ళు కానీ వచ్చేస్తున్నారు అనేసి ఆ రోజు కూడా కూర్చొని చెప్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ భవిష్యత్తు ఉంటుందంటారా, వాళ్ళు ప్రజలు నమ్ముతారంటారు వాళ్ళు మిగతా సర్వే వాళ్ళు కానీ? ఆరామస్తాన్ గారు ఆబ్వియస్లీ మోర్ ఎక్స్పీరియన్స్డ్ దాన్ మీ, మోర్ హ్యావ్ కాంటాక్ట్స్ అండ్ కనెక్షన్స్ ఇన్ పొలిటికల్ పార్టీ. నాకు ఎక్కువ నేను వర్క్ తప్పితే మామూలుగా నేను కలిసేది కూడా తక్కువ సార్ వేరే వాళ్ళు. సో ఎక్కడో ఒక తప్పు చేశారు. ఇప్పుడు నేను ఈ రోజు ఫోన్ చేసి నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ కేకే మీరు నేర్చుకుంటారంటే ఈ రోజు వెళ్ళి నేర్చుకుంటాను. ఆయన పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ గురించి నాకు సంబంధం లేదు సార్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ బెటర్ దాన్ని రికవర్ చేసుకుని ఇంకా ముందుకు వెళ్తారని నేను ఆశిస్తాను, అంతే, అంతవరకు చెప్పగలుగుతాను. నా డౌట్ ఏంటంటే జగన్మోహన్ గారు గెలుస్తున్నారని చెప్పాడు కాబట్టి ఈయన చెప్పే సర్వే తప్పు అవుతుంది, మనం ఆయన దగ్గరికి వెళ్తాను అనుకుంటారా, బిజినెస్ పాడవుతుందా అని? అది క్లయింట్స్ డిసిషన్ కదా సార్. అది ఎలా అంటే వాళ్ళకున్న ఇంటరాక్షన్స్, వాళ్ళకున్నటువంటి దాని మీద ఆధారపడుతుంది. ఇప్పుడున్న ఈ కూటమి ఫ్యూచర్ లో కూడా 2029 కూడా వీలే గెలవాలంటే ఏ కార్యక్రమాలు చెప్పితే బాగుంటుంది? ఇప్పుడు మీరు సజెషన్ ఇవ్వగలరండి అన్న? చాలా కార్యక్రమాలు ఉంటాయి సార్. మామూలుగా మీకు చెప్పినట్టు ఎందుకంటే మీరు ప్రజల్లో తిరిగారు, వాళ్ళ భావాలు ఏంటంటే మీకు అర్థమైంది. ఇంత 2,70,000 కోట్లు ఇచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు ఇచ్చి పంపించారు. అంటే ప్రతిసారి కూటమి, వైఎస్ఆర్సీపీ లేదా బీజేపీ, కాంగ్రెస్ ఇంకా వేరే పార్టీస్ ఎమర్జ్ అవ్వచ్చు కొత్తగా. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక సెట్ ఆఫ్ ఇయర్స్ కి ఒక కొత్త ప్యాటర్న్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ తయారవుతుంది సార్. ఇప్పుడు గడిచిన 10 years ఓట్ బ్యాంకింగ్ నేను చెప్పగలుగుతాను కాబట్టి బుర్ర తక్కువ వాళ్ళు తక్కువైపోతున్నారు, బుర్ర వాళ్ళు పెరిగిపోతున్నారు సార్. బుర్ర తక్కువ వాళ్ళు తక్కువైపోతున్నారు. అంటే బుర్ర తక్కువ అంటే నేను ఎట్లాగైనా ఇదే వెనకేస్తాను అనుకునే శాతం మంది తక్కువైపోతున్నారు. ఓకే. లాస్ట్ నేను ఎప్పుడు మా కుటుంబం కాంగ్రెస్ కే, మా తాత కాంగ్రెస్, మా నాన్న కాంగ్రెస్ ని అలాంటి నేపథ్యం అట్లా అనమాట. దాని నుంచి మారుతున్నారు, మార్పు కోరుకుంటున్నారు బలంగా కూడా. ఈ శాతం 30% వరకు పడిపోతుంది. మిగతా 70% మంది ఒక డ్రాస్టిక్ చేంజెస్ కనబడుతున్నాయి. అబ్వియస్ గా ఇప్పుడున్న ఫ్రీ స్కీమ్స్ లో అంత డ్రాస్టిక్ చేసేదానికి పాసిబిలిటీ చాలా తక్కువ. బట్ బేసిక్ మున్సిపాలిటీ క్లీన్ గా ఉండడం, దోమలు లేకుండా చూడడం, కాలువలు, రోడ్లు, స్కూల్స్, మున్సిపాలిటీలు, ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే పని చూడడం,
ఆ చుట్టుపక్కల మండలాల చుట్టూలోనే ఒక 10,000 15,000 జాబ్ చేసుకుంటూ చిన్న పరిశ్రమలో ఉండడం. కేవలం అమరావతి అని ఉండి మొత్తం శ్రీకాకుళం ఇచ్చాపురం మీద దాని మీద ఓట్లు పడకూడదు సార్. అది సో ఈ సెక్షన్ ఆఫ్ చేంజెస్ లో మీరు చేయగలిగితే ఓట్లు పడతాయి. మల్టిపుల్ లేయర్స్ బేసిక్ నీడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పటికి కూడా మంచినీళ్లు, మనకు తాగే మంచినీళ్ళు వచ్చే గ్రామాలు చాలా తక్కువ. కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారండి, తాగే నీళ్ళు అడుగుతున్నారు. అంతే, చాలా డెవలప్మెంట్ అన్న పదం చాలా బరువు అయిపోద్ది దానికి. బేసిక్ నీడ్స్ ఫస్ట్ ఫుల్ఫిల్ చేయగలిగితే తర్వాత డెవలప్మెంట్ అన్న పదం కూడా మనం తీసుకోవచ్చు. ఇంకా కేకే గారు, జనరల్ గా ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుందండి. నేను ఈ పొజిషన్ లో రావాలని. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? అంటే నేను బేసిక్ గా ఈ సర్వీస్ కి వచ్చిన ఇంటెన్షనే 2 మార్గాలుగా డిఫరెంట్ వేస్ ఉంటాయి సార్. ఒక వే ఏంటంటే మీరు బాగా డబ్బులు ఖర్చు పెట్టించడం, లేకపోతే కులాల మధ్య మతాల మధ్య ఫైట్ తెప్పించడం, దాంతో ఆ రైవల్టీ వెళ్ళి మనం గెలుపు వైపు తీసుకెళ్ళడం, ఏదో దెబ్బ తగిలినట్టు యాక్షన్ చేయమంటాం, వాట్ ఎవర్ మేబీ. బట్ ఇంకో మార్గం ఏంటంటే మామూలుగా ఏ పాజిటివ్ థింగ్స్ చేస్తే మీకు చేంజెస్ వస్తాయని చెప్పడం. నేను ఈ మార్గం ఎంచుకొని ఈ చేంజెస్ చేసుకుంటే ఓట్ బ్యాంకింగ్ మారుతుంది నేను అనుకుంటున్నాను. బలంగా కూడా ప్రజలు ఆ విధంగా చేంజెస్ చూపిస్తున్నారు కాబట్టి సో అటువంటి వైపుగా మలిచి ఇప్పుడు నాకు ఉన్న పొజిషన్ కి నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కానీ, నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ కానీ, మేబీ ఇండియా వైజ్ గా కానీ నెంబర్ ఆఫ్ పార్టీ లీడర్స్ నేను కన్విన్స్ చేసి ఆ ఇంపాక్ట్ పాజిటివ్ థింగ్స్ ప్రజల్లో తీసుకొచ్చేదానికి ఆ స్పేస్ లో ఉన్నానేమో నేను ఆ కార్నర్ దాంట్లో. సో ఐ కెన్ పుట్ ఆన్ లైట్ అండ్ సమ్ వేర్ కార్నర్ ప్లేస్ డార్క్ గా ఉన్న దగ్గర లైట్ వేసి ఇక్కడ ఇలా ఉంది, మీరు ఇది కానీ చేంజెస్ చేస్తే మీరు పాజిటివ్ గా కన్వర్ట్ అవుతారు అనేది. అంటే మీ టార్గెట్ ఏమైనా ఈ రీచ్ అవ్వాలి, లేకపోతే ఇలా చేస్తే ఇదే టార్గెట్. ఇదండి కేకే గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. థ్యాంక్స్.